శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, ఈ మధ్య కాలంలో చాలామంది గుడిలో ప్రదక్షిణ ఈ విధంగా తిరగాలని చెప్తున్నారు. నవగ్రహ ప్రదక్షిణ తిరగాలని చెప్తున్నారు. ఏ గుడిలోకి వెళ్ళినా సరే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ తిరుగుతున్నారు. గుడిలో ప్రదక్షిణ తిరుగుతున్నారు. అసలు ఈ ప్రదక్షిణ విధానం ఏంటి? నవగ్రహ ప్రదక్షిణ ప్రతిరోజు చేయొచ్చా, చేయకూడదా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతిరోజు కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయొచ్చు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసేటప్పుడు చాలామంది కూడా కాళ్ళు కడుక్కోవాలా కడుక్కోకూడదా అని సందేహాలు చాలామందికి ఉంటాయి. నవగ్రహ ప్రదర్శన చేసేటప్పుడు శనికి తైలాభిషేకం చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. మామూలుగా ప్రదర్శన చేసినప్పుడు అవసరం లేదు. అవి మనకి 9 కానీ 11 కానీ 21 కానీ 27 కానీ 54 కానీ 108 ప్రదక్షిణాలు చేయొచ్చు. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మొట్టమొదటి దేవాలయంలోకి మనం వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం సహజంగానే. కడుక్కున్న తర్వాత ఏంటంటే నవగ్రహాలు ఎక్కడ ఉంటాయంటే శైవాలయాల్లో ఎక్కువ ఉంటాయి. శైవాగమ శాస్త్రం ప్రకారంగా ఈశాన్య భాగంలో ఈ నవగ్రహాలనే ఉంటాయి. అంటే నిండు ఈశాన్యంలో ఉండకుండా కొద్దిగా జరిగి ఉంటాయి. అయితే ఈశాన్య ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత ఏంటి, భగవంతుడి యొక్క ఆరాధన మొట్టమొదటి ప్రదర్శన చేసిన తర్వాత చివరిలో నవగ్రహాలు ప్రదర్శన చేయాలి. ఇది కూడా చాలామంది డౌట్ ఉంటుంది. ఫస్ట్ నవగ్రహాలు చేయాలా లేకపోతే శివుడు నాడు ఫస్ట్ శివుడు చేయాలని. మొట్టమొదటి ఏంటంటే పూర్వాభిముఖంలో అంటే తూర్పు ముఖంలో ఉన్న శివాలయంలో మనం చక్కగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఆ పంపులు ఉంటాయి, దాని కాళ్ళు కడుక్కొని మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి ప్రదర్శన శివ ప్రదర్శన అంతా అయిపోయిన తర్వాత అక్కడ ప్రదర్శనలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నవగ్రహాల ప్రదర్శన చేయాలి. నవగ్రహాల్లో తైలాభిషేకం ఇక్కడ ఈ శివాలయంలో తీర్థం తీసుకొని చక్కగా మళ్ళీ చేయగడుక్కొని నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయొచ్చు. అది కూడా డౌట్ వస్తుంది ఇక్కడ వీళ్ళకి. అంటే అక్కడ తీర్థం తీసుకొని ప్రదర్శన చేయాలా, తీర్థం తీసుకోకుండా ప్రదర్శన చేయాలా? శివాలయాల్లో ప్రదర్శన చేసినప్పుడు తీర్థం తీసుకోవాలి, చక్కగా చేయగడుక్కోవాలి, మళ్ళీ నవగ్రహాల ప్రదర్శన చేయొచ్చు. అంటే ముఖ్య దేవుడు ఎవరు అంటే ఆ దేవాలయానికి సంబంధించిన ముఖ్య దేవుణ్ణి మనం ఫస్ట్గా ప్రదర్శన చేయాలి. అంటే మూల విరాటుని మూల విరాటం చేసిన తర్వాతనే నవగ్రహాలకి ప్రదర్శన చేయాలి. నవగ్రహాల ప్రదర్శన చేసి శని తైలాభిషేకం చేసుకున్నప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. మామూలుగా అయితే కాళ్ళు కడుక్కోవడం అవసరం లేదు, శనిని తాకుతేనే. అలాగా నవగ్రహ శివాలయంలో ప్రదర్శన కూడా చక్కగా చేసుకోవచ్చు. అలా విష్ణు ఆలయంలో కానీ లేకపోతే గణపతి ఆలయంలో కానీ అమ్మవారి యొక్క ఆలయంలో కానీ ప్రదర్శన చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల మంచి సుఫలితాలు జరిగితే ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క ఆరాధన చేయొచ్చని చాలా మంచిది. ఈ మధ్య కాలంలో నిన్న న్యూస్లో నేను ఒక న్యూస్ చూశాను. ఎవరో ఒక దేవాలయంలో సింహాచలంలో ఒకతను బూట్లతోటి మెట్లెక్కుతున్నట్ట, వ్యాయామం చేస్తున్నట్ట. ఒక ఆమె పాపం ప్రతిఘటించింది. కానీ ఆ వ్యక్తికి అవసరం లేదు, వేరే చోట వ్యాయామం చేసుకోవచ్చు. ఎందుకంటే మెట్లెక్కేటప్పుడు ఏదో పెద్దవాళ్ళు ఎక్కలేని వాళ్ళు మాత్రమే ఏదో చెప్పులు వేసుకుంటున్నారు అంటున్నారు, కానీ అసలు వాస్తవంగా ఏది కూడా భగవంతుడి ఆలయంలోకి వెళ్ళేటప్పటికి ఏది కాళ్ళకు ఉండకూడదు. నిజం చెప్పాలంటే సాక్సులు కూడా మంచిగా, కొంతమంది సాక్స్ వేసుకుని కూడా ఉంటారు. నిజం రియలిస్టిక్గా సాక్స్ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆ సాక్స్లో బూట్లు పెడతాడు, ఆ బూటు సంబంధించిందే సాక్స్లో ఒక అంతర్భాగం, అంతేనా? బూట్ ఉంటుంది, సాక్స్ ఎందుకు ఇస్తారు? దానిలో ఉండే అంతర్భాగం. సాక్స్ కూడా వేసుకోదు, మామూలు కాళ్ళతో వెళ్ళాలి. ఎవరన్నా షుగర్ పేషెంట్లు కానీ కొంచెం ఇసుకలో నడవలేకపోతే అంతవరకు వెళ్ళి పక్కన ఇచ్చేయాలి. అలాగా కొంత ఏదైనా సరే దైవత్వాన్ని చూపించుకున్నప్పుడు శాస్త్ర ఆధారంగానే చేసుకోవాలి. దేవాలయంలో ప్రతిరోజు కూడా ప్రదర్శనలు చేయొచ్చు, కానీ వ్యాయామం అనుకోకూడదు. ఓం నమస్వే అని పంచాక్షరం చేసుకుంటూ మనం ప్రదర్శన చేయాలి. ఓం నమో నారాయణాయ నమః అనుకోవాలి, ఓం గణపతి అనుకోవాలి, ఓం దుర్గాయ నమః అనుకోవాలి అమ్మవారి యొక్క ప్రదర్శన చేసేటప్పుడు. ఇలాంటివన్నీ కూడా ఒక మంత్రాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం తొలగిపోతుందని అర్థం.